ఐఆమ్ మిస్టర్ భీమడోలు నిత్యానందం, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు బ్రేక్ఫాస్ట్ తినే లోపు మీ బ్రెయిన్ తినే వార్త ఒకటి చెప్తా. अटेंशन, मैं हिंदी में बोल सकता हूँ भाई. బోల్ సచ్చాలేదు భయ్యా, లేదు నువ్వు నోరు మూసుకోవయ్యా. हम अंग्रेज के जमाने के इंस्पेक्टर हैं. ఏదో చెప్పాలనుకుంటున్నాడు, వినొచ్చు కదా. ఏంటి ఆయన చెప్పేది? ఏం చెప్పేది? పోయేది ఆంధ్ర వాళ్ళ శిలాలా లేకపోతే బొంబాయి వాళ్ళ శిలాలా? చూడండి పిల్లలు, జాగ్రత్తగా వినండి. ఆంధ్ర నుంచి 10 మందిని ఒకేసారి రేప్ చేసిన భయంకరమైన రేపిస్ట్ ఈ కొండ చుట్టూ తిరుగుతున్నాడు. రేపిస్ట్ వాండరింగ్. ఏంటి మేడం రేపిస్ట్ అంటే అంత భయపడిపోతున్నారు? ఆల్రెడీ మీకు రేపులో అనుభవం ఉందా? షీ టెల్స్ హిస్ టీత్ ఫాల్స్. గుడ్, థ్యాంక్ యూ. Very good. వాడు సామాన్యమైన రేపిస్ట్ కాదు. వాడు సడన్ గా అటాక్ ఇస్తే మీరు ఎలా తప్పించుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. పిల్లలందరూ నా వంకే చూడండి. డిమాన్స్ట్రేషన్. ఐ ఆమ్ రేపిస్ట్. हम अंग्रेज के जमाने के रेपिस्ट हैं. అలాగైతే అతను పంపితేనే బెటర్ కదా. ఐ ఆమ్ రేపిస్ట్, షీ ఇస్ లేడీ. अच्छा, go. థ్యాంక్ యూ. all the best. నా కల్లో బల్బులు పగిలిపోయి నా కళ్ళు కనపట్టలేదు. అంతా చీకటిగా ఉంది బాబోయ్. అండర్ కిక్. Heavy, heavy. నువ్వేమన్నావురా? అండర్ కిక్ అన్నాను. వాడేమన్నాడు రా? హెవీ హెవీ అన్నాడు. ఇద్దరికి చంపేస్తాను. మేడం యు గోంట్ టేక్ రెస్ట్. You take rest. వై? Total loss. I am all right. I am all right. Now I am lady. Oh, she is rapist. Don't move. Don't move. Andhra Pradesh rapist. You catch us. Andhra Pradesh, you go. Okay. Go. No, I don't go. You sit. I catch. మీరు ఎక్కడ ఆయన తోలుతారా? Come on. ఈ టెన్షన్ లో వీళ్ళిద్దరు దేనన్ను గుద్దేస్తారు కూడా. You have only 2 choice left. ఒకటి డెత్, రెండోది రేప్. అర్థం కాలేదా? పైకొస్తే మంచం ఎక్కుతావు, కింద పడితే పాడెక్కుతావు. ఏది కావాలి నీకు? చావా, శీలమా? గొప్ప ట్విస్ట్ కదా. రేప్ చేసుకొనిస్తావా?
అరే అరే ఏయ్, ఆగండి, ఆగండి, ఆగండి. पकड़ लिया मैंने पकड़ लिया ఏయ్, हाय 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 ఈ రోజుల నుంచి నేను చూద్దాం అనుకుంటున్నానో తెలుసా? ఇప్పుడు చూస్తున్నాను. నువ్వు నేనే నువ్వు నువ్వేనని నాకెందుకు చెప్పలేదు? నేనని చెప్తే థ్రిల్లే ఉంది. నిన్ను మన ప్రేమ విషయం మామయ్యతో చెప్పి ఆయన అప్రూవల్ తీసుకుంటాను. ఆ పనేదో తొందరగా చెయ్యి. సాయంత్రం 5 గంటలకల్లా గుడ్ న్యూస్ తో లవ్ ఫోటోకి వస్తాను, నువ్వు అక్కడికి వచ్చి. ఓకే. సార్ సార్ మీరు ఇక్కడ ఉన్నారా? లోపల రాజా మీకు థ్రిల్లింగ్ న్యూస్ చెప్తాడంట. థ్రిల్లింగ్ న్యూస్. సర్ప్రైజ్ న్యూస్ సార్. రేయ్, మీ సస్పెన్స్ ఆపి అసలు విషయం ఏంటో చెప్పండి. అమ్మా ఆ శుభవార్త ఏదో తనే మీతో స్వయంగా చెప్తాడంట. రాజా, రాజ్, నీ కోసం ఎంత సేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? తెలుసు. నువ్వేదో గుడ్ న్యూస్ చెప్తావని పరిగెత్తుకోవచ్చాను. గుడ్ న్యూసే చెప్తాను, కానీ ఒక కండిషన్. ఆ? నేనేం చెప్పినా ఎదురు చెప్పకూడదు, ఎస్ అనాలి. ఆ? ఎదురు చెప్పకూడదు, ఎస్ అనాలా? కుర్రాడివి, నువ్వేం చెప్పినా ఎస్ అనాలా? నువ్వు నన్ను పిల్లాడిలా పెంచావా, ఫ్రెండ్లా పెంచావు? అది నా తప్ప. ఇప్పుడు నేను అడిగేది ఒప్పుకోకపోతే నీ తప్పే. రే 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 రే, ఊరిస్తున్నావు గానీ అసలు విషయం చెప్పటం లేదు. నేను రాణిని కాపాడితే అభినందించావు, అది ఇప్పుడు ఆశీర్వాదంగా మారాలి. అంటే నీ చిన్ని గుండెలో నా కోసం గుడి కట్టానన్నావుగా, ఆ గుళ్ళోకి ఓ అమ్మాయిని తీసుకొస్తున్నాను. నేను రాణిని ప్రేమిస్తున్నాను, రాణినే పెళ్లి చేసుకుంటాను, రాణినే పెళ్లి చేసుకుంటాను, రాణినే పెళ్లి చేసుకుంటాను, రాణినే పెళ్లి చేసుకుంటాను. ఏమైంది మావయ్య నీకు? కొంచెం కత్తి నీ మీద. చచ్చిపోయింటే బాగుండేదిరా. నీ మాటలు మనసులో గుచ్చుకొని చావటం కంటే కత్తి గుచ్చుకొని చచ్చిపోయింటే బాగుండేదిరా. మావయ్య నీ ప్రేమని మర్చిపోవాలి. ఏమిటి మావయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? రాణి అంటే ఇష్టం లేదా? అసలు ప్రేమ అంటే నా ఇష్టమా? ప్రేమంటే నాకు ప్రాణం, దైవం రా. కానీ నువ్వు ప్రేమించాల్సిన అమ్మాయి రాణి కాదు, వేరే అమ్మాయి. నువ్వు నేను చెప్పిన అమ్మాయినే ప్రేమించాలి, ఆ అమ్మాయి మెళ్ళలోనే తాళి కట్టాలి. ఒక తండ్రిలా నిన్ను పెంచినందుకు ఇది నిన్ను అడుగుతున్న వరం కాదు. ఒక గురువులా నిన్ను తీర్చిదిద్దినందుకు ఇది నిన్ను అడుగుతున్న గురుదక్షిణ కాదురా. నీ మేనమామ దోసిళ్లు పట్టి నిన్ను అడుగుతున్న భిక్ష. నన్ను మర్చిపోను రాణికి చెప్పు. వెళ్ళలేకపోతే చచ్చిపో అని నాకు చెప్పు. డిసిజన్ ఇస్ యోర్స్.
మనది నిజమైన ప్రేమని మాట్లాడు. అక్కడే నిలబడ్డావే. మనది నిజమైన ప్రేమ కాదు. ఏంటి మళ్ళీ కండాలే జోకా? జోక్ కాదు, నిజమే. ఏది ఆ మాట నన్ను చూసి చెప్పు. నన్ను నిజంగా ప్రేమించడం లేదా? నేను ప్రేమించింది నిజం, పెళ్లి చేసుకోవాలనుకున్నది నిజమే. కానీ ఇప్పుడు నిన్ను మర్చిపోవాలనుకున్నది కూడా నిజమే. అవును రాణి, మనిషికి పుట్టుక తెలియనట్టే ప్రేమకి పుట్టుక తెలియదు. మనిషికి మరణం ఉన్నట్టే ప్రేమకు కూడా మరణం ఉందని ఈరోజే తెలుసుకున్నాను. 20 ఏళ్లకి 60 ఏళ్ల వాళ్ళ మాట్లాడుతున్నా. అసలు ఎవరి కోసం నన్ను మర్చిపోవాలనుకుంటున్నా? దేవుడు కోసం. దేవుడా? అవును, నన్ను పెంచిన మావయ్యే నాకు దేవుడు. పెంచిన మావయ్యకి మన ప్రేమని త్యాగం చేసి ఎందుకు కానుకగా ఇవ్వాలి? ఆయన అడిగింది అదే గనక. ఈ ప్రపంచంలో నీకు మావయ్యే సర్వస్వమా? ఎస్, ఆయన అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను. నన్ను అర్థం చేసుకో రాణి. నాకు తల్లి లేదు, మావయ్యలో తల్లిని చూశాను. కన్న తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియదు. మావయ్యలో తండ్రిని చూశాను. అటువంటి మావయ్య నన్ను పెంచినందుకు నువ్వన్నట్లు కానుక అడగలేదు, గురుదక్షిణ అడగలేదు, భిక్ష అడిగాడు. నన్ను మర్చిపోరాని, వెళ్ళిపో. ఈ శిథిలమైన కోటలాగే మన ప్రేమ కూడా శిథిలమైపోయింది అనుకో. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్ళిపోమని చెప్పేశాను మావయ్య. చిన్నప్పుడు నువ్వు ఏడుస్తుంటే ఆ ఏడుపు ఆపడానికి నీకు ఇష్టమైన వస్తువు తెచ్చి ఆపేవాడిరా. కానీ ఇప్పుడు నీకు ఇష్టమైన వస్తువుని తీసుకొని ఏడిపిస్తున్నాను రా. మన్నిచ్చా.